కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాళేశ్వరం కూలేశ్వరం కాదు రామేశ్వరం అని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. హైడ్రా ఎంఐఎం అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు రామచంద్రరావు. హైడ్రా అంటే కేవలం పేదవాళ్ల ఇళ్లు కూల్చడానికేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాదు కూలేశ్వరం కాదు, ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పినా ఈరోజు ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నారు. మీకు ఎంఐఎంతోని మీకు దోస్తానికి ఏం